ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజన్న గారు మరి గాజులిన గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేస్తామని చెప్పి గాజులిన ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే దాదాపుగా 1 కోటి రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మరి అభివృద్ధి జరుగుతుందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో మరి గ్రామాల్లో డ్రైనేజీలు సమస్య అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి మా గాజులిన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి మరి గోనెగండ్ల మండల కమిటీ, అదేవిధంగా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మరి గోనెగండ్ల మండల కమిటీ సభ్యులందరూ కూడా మా గాజులిన గ్రామం తరఫున ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మరి మా గ్రామం అభివృద్ధి కోసం నిరంతరం కూడా మరి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మా గ్రామ కమిటీ అయితేనేమి, మరి మా మండల కమిటీ అయితేనేమి, గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి అన్న గారు అయితేనేమి, పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజన్న గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు గాను మరి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజన్న గారికి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ, కుర్వ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్.